హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి. అలాగే కథ మీకు నచ్చినట్లయితే కథకి ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చిన ఒక లైక్ మాకెంతో మోటివేషన్గా ఉండి మరికొన్ని కథలు పెట్టే అవకాశం ఉంటుంది. ఈరోజు ఒక మంచి నీతి కథను తెలుసుకుందాం. ఫ్రెండ్స్, దేవల రాజ్యాన్ని శతానందుడు అనే రాజు పరిపాలించేవాడు. ప్రదీపుడు అతని మంత్రి. ఎప్పటికప్పుడు ప్రజల కష్టనష్టాలను తెలుసుకుంటూ వారికి కావలసిన సదుపాయాలు సమకూర్చడానికై తన దగ్గర ఉన్న రాజోద్యోగులకు ఆదేశాలు జారీ చేసేవాడు మహారాజు. ప్రజలకు కూడా రాజు అన్నా మంత్రి అన్నా చాలా గౌరవం ఉండేది. ప్రదీపుడు పెద్దవాడు కావడంతో మరొక యువకుడిని మంత్రి పదవికి ఎంపిక చేయాలని సంకల్పించారు. దానికోసం అర్హత ఉన్న వారికి పరీక్షలు నిర్వహించారు. మంత్రి పదవి కోసం చాలామంది పోటీ పడ్డారు. పోటీలో గెలిచిన వారు కూడా ఎక్కువే. అంతమందిలో ఎవరిని మంత్రిగా చేయాలనేది ప్రశ్నార్థకం అయింది. శతానందుడు మహామంత్రిని పిలిచి వీరిలో ఎవరిని మంత్రిగా ఎంపిక చేస్తారు అని కోరాడు. దానికి ప్రదీపుడు మహారాజుతో మాట్లాడి గెలిచిన యువకులను ఉద్దేశించి, ఓ యువకులారా, మీరంతా మేము పెట్టిన పరీక్షలో గెలిచినందుకు సంతోషం. కానీ మంత్రిగా నియమింపబడేవారు ఎవరైనా ఒక్క తప్పు చేసినా వారికి తల తీయబడుతుందని మహారాజు తెలిపారు. అందుకు కూడా సిద్ధమైన వారు ఎవరైనా మంత్రి పదవి కోసం ముందుకు రావచ్చు అన్నాడు ప్రదీపుడు. ప్రదీపుని మాటలకు ఆశ్చర్యపోయాడు మహారాజు. కానీ జరుగుతున్న దానిని గమనిస్తూ మౌనంగా ఉండిపోయాడు మహారాజు. సభలో గుసగుసలు మొదలయ్యాయి. మహామంత్రి మాటలు వినగానే కొంతమంది యువకులు వెనకకు తప్పుకోగా జయుడు, విజయుడు అనే ఇద్దరు మాత్రం ఆ పదవి కోసం ముందుకు వచ్చారు. ముందుగా మహామంత్రి జయుణ్ణి పిలిచి, నీకు ప్రాణం మీద తీపి లేదా? ఒక్క తప్పు చేసినా ప్రాణాలు పోతాయి తెలుసా అన్నాడు. దానికి జయుడు, తెలుసు మహామంత్రి, నేను ఒక్క తప్పు కూడా చెయ్యకుండా మంత్రిగా నా బాధ్యతలు నిర్వహిస్తాననే నమ్మకం నాకు ఉంది. అందుకే నేను వెనకంజ వెయ్యలేదు అన్నాడు. తరువాత విజయుణ్ణి పిలిచాడు ప్రదీపుడు. ప్రాణాల మీద ఆశ లేదా అన్నాడు. ఎందుకు లేదు? ఎవరికైనా ప్రాణాలంటే తీపే. కానీ మన మహారాజు గారు గురించి తెలిసిన వారు ఎవరైనా ఒక్క తప్పుకే ప్రాణం తీస్తారని అనుకోరు. గతంలో వారు ఇచ్చిన తీర్పులు, అమలు చేసిన శిక్షలు గమనించిన వాడిని. మహారాజు ఒక్క తప్పుకు ఇంత శిక్ష వేస్తారని అనుకోను. అయినా బాధ్యతగా సమిష్టిగా తీసుకునే నిర్ణయాలలో తప్పు ఒక్కరిదే అవుతుందని అనుకోను. ముఖ్యమైన నిర్ణయాలు మంత్రిగా మహారాజుతో సంప్రదించి అటుపై నిర్ణయం తీసుకుంటాను. కనుక తప్పు జరగడమనే ప్రసక్తే రాదని నా అభిప్రాయం అన్నాడు. శబాష్, ఇద్దరూ ఇద్దరే. ముందుగా మీ ఇద్దరికీ మన రాజ్యం మీద, మహారాజు మీద మీపై మీ నమ్మకం నాకు సంతోషాన్ని కలిగించింది. ఒక్క తప్పు కూడా చెయ్యనని కరాఖండిగా చెప్పిన జయుడు మీకు అంగరక్షకుడిగా ముఖ్యమైన విషయాలలో అందరితో చర్చించి సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటానని
తెలిపిన విజయుడు మంత్రి పదవికి ఎంపిక చేయవలసిందిగా కోరుతున్నాను అని మహారాజుకి విన్నవించుకున్నాడు. మహామంత్రి నిశిత పరిశీలనకు, యువకుల తెలివితేటలకు సంతోషించిన రాజు విజయుణ్ణి మంత్రిగా, జయుణ్ణి అంగరక్షకునిగా ఎంపిక చేశారు. ఫ్రెండ్స్, కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.